Good morning, friends. Welcome to today's lecture on English grammar through Telugu. విద్యార్థులకు నేటి పాఠంలోనికి స్వాగతం. నేను ఇంగ్లీష్ గ్రామర్ని తెలుగు ద్వారా మాట్లాడుతున్నాను. ఓకే, తెలుగు భాషలో ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నాం. దీనికి నేను ఈ పుస్తకాన్ని వాడుతున్నాను. జేవిఆర్ ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం. ఓకే, ఇది 2024 ఎడిషన్. తెలుగులో ఉంటుంది. ఇది చాలా బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. యా సో నేను ప్రస్తుతం ఎడ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, క్రితం పాఠంలో ఎడ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎడ్జెక్టివ్స్. ఓకే, ఇంతకుముందు పాఠాల్లో నౌన్ గురించి మాట్లాడా, వర్బ్ గురించి మాట్లాడా, అట్లానే ప్రొనౌన్స్ గురించి కూడా మాట్లాడా. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి మాటలన్నింటినీ 8 భాగాలుగా చేశారు. ఓకే, అది 1 నౌన్స్, 2 వర్బ్స్, 3 ప్రొనౌన్స్, 4 ఎడ్జెక్టివ్స్. ఓకే, 5 adverbs or prepositions, 7 conjunctions, 8 interjections. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి వర్డ్స్, మాటలన్నింటినీ మొత్తం 8 భాగాలుగా చేశారు. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. తెలుగులో వీటిని భాషా భాగాలు అంటారు. భాషా భాగాలు. ఓకే, అంటే ఈ ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి మాటలన్నింటినీ 8 భాగాలుగా చేస్తారు. మొదటిదేమో నౌన్స్, 2వది వర్బ్స్, 3వది ప్రొనౌన్స్, 4వది ఎడ్జెక్టివ్స్. దీని గురించి మాట్లాడుతున్నాను. నా ముందరి పాఠాల్లో ఈ 3 గురించి మాట్లాడేశాను. నౌన్ అంటే దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఓకే, ఒక స్థలం యొక్క పేరు కానీ, ఒక వ్యక్తి యొక్క పేరుని కానీ, లేకపోతే ఒక వస్తువు యొక్క పేరు కానీ, మొదలైన పేర్లని సూచించే మాటల్ని నౌన్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రామా వాజ్ ఎ కింగ్. రాముడు ఒక రాజు. ఓకే, ఒక రాజు పేరు రాముడు అనేది. అందువల్ల రామ అనేది ఒక నౌన్ అవుతుంది. అట్లనే పాలకొల్లు ఇస్ ఎ టౌన్. పాలకొల్లు ఒక పట్టణం. ఒక పట్టణం యొక్క పేరు పాలకొల్లు కనుక అది ఒక నౌన్ అవుతుంది. అ థింగ్. ఐ ఆమ్ రైటింగ్ విత్ ఎ పెన్. ఒక పెన్నుతో రాస్తూ ఉన్నాను. పెన్ అనేది ఒక పరికరం యొక్క పేరు. అందులో పెన్ అనేది ఒక నౌన్ అవుతుంది. అట్లానే వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ స్పీక్స్ అబౌట్ డూయింగ్, బీయింగ్ ఆర్ పొజెసింగ్. డూయింగ్, ఐ ఆమ్ టీచింగ్, నేను పాఠం బోధిస్తూ ఉన్నాను. పని చేస్తున్నాను, టీచ్ చేస్తున్నాను. అందులో టీచింగ్ అనేది వర్బ్ అవుతుంది. అలాగే బీయింగ్, ఐఎమ్ ఎ మ్యాన్, నేను ఒక మనిషిగా ఉన్నాను. ఐ ఆమ్ ఎ మ్యాన్. యామ్ అనేది వర్బ్ అవుతుంది. అది బీయింగ్ తెలుపుతోంది. అట్లనే ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్. కంప్యూటర్, ఆఫ్ కోర్స్. ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్ కంప్యూటర్. ఓకే, నాకు ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ ఉన్నది, కలిగి ఉన్నాను. పొజిషన్ తెలుపుతుంది. హ్యావ్ అనేది వర్బ్ అవుతుంది. Pronoun is a word that is used to replace noun. Okay, pronoun is a word that replaces noun. Okay, I am a man. నేను శ్రీనివాస్ is a man. శ్రీనివాస్ ఒక మనిషి. శ్రీనివాస్ is a teacher. ఆ శ్రీనివాస్ అనే మనిషి, ఫస్ట్ శ్రీనివాస్ is a man అని చెప్పాము మొదటి వాక్యంలో. తర్వాత శ్రీనివాస్ is a teacher అనక్కర్లేదు. He is a teacher అంటే సరిపోతుంది. శ్రీనివాస్ is a man
హీఈస్ ఎ టీచర్ అంటే సరిపోతుంది. మళ్ళీ శ్రీనివాస్ ఈజ్ ఎ టీచర్ అని అనక్కర్లేదు రెండో వాక్యంలో. ఓకే, శ్రీనివాస్ అనే నౌన్ని హీ అనే ప్రణవంతో మనం మళ్ళా మెన్షన్ చేస్తాం అనమాట. ప్రతిసారి నౌన్ మొదట శ్రీనివాస్ అంటే మనిషి పేరు కనుక ప్రాపర్ నౌన్ అంటారు యాక్చువల్గా. దాన్ని మాటి మాటికి శ్రీనివాస్ శ్రీనివాస్ అనక్కర్లేదు, హీ అని వాడితే సరిపోతుంది. Adjectives. Adjectives are words that say about kind or quantity. దీని గురించి మాట్లాడుతున్నాను. నా క్రితం 2-3 పాఠాల్లో కూడా దీని గురించి మాట్లాడాను. ఇవాళ కూడా కంటిన్యూ చేస్తా. చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. మళ్ళీ ఇవాళ adjectives గురించి కంటిన్యూ చేస్తా. Let me enter in the slide. Yeah. So I am right. I'm doing the exercise 8A. In my last class, I have completed exercise 8. Exercise 8 on page 11. On page 11 of G.V. Ramanaya English Grammar. English Grammar by J.V. Ramanaya and J. Gopalam. Okay, from this book, I am doing exercises. Okay, on grammar, of course. Okay. సో ఈ ఈ ఈ సంవత్సరపు ఎడిషన్లో పేజ్ 11లో ఎక్సర్సైజ్ 8 కంప్లీట్ చేశాను. ఇవాళ ఎక్సర్సైజ్ 8A మొదలు పెడతాం. ఎక్సర్సైజ్ 8A అంటే తెలుగులో అభ్యాసం అంటాం కదా, అది ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ. ఎక్సర్సైజ్ 8A, దిస్ ఈస్ ఆన్ పేజ్ 12. పేజ్ 12, రైట్? యా. Fill up the blanks with adjectives. ఈ క్రింది వానిలోని ఖాళీ స్థలములను adjectives తో పూర్తి చేయము. Number 1. Rama has a dash pen. Okay? Rama has a dash pen. రాముడు ఒక డాష్ కలమును కలిగి ఉన్నాడు. ఓకే, ఇక హ్యాజ్ అంటే పొజిషన్ అన్నమాట, అందులో హ్యాజ్ అనేది వర్బ్ అవుతుంది. ఓకే, ఒక డాష్ కలమును కలిగి ఉన్నాడు. ఇక్కడ రంగు పేరు చెప్పొచ్చు. ఒక బ్లాక్ రంగులో ఉందనుకోండి, బ్లాక్ పెన్ అని అనొచ్చు. రామా హ్యాజ్ ఎ బ్లాక్ పెన్. ఓకే, ఇదేమో ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్. తర్వాత కాన్సనెంట్ సౌండ్ మొదలు వస్తుంది. ఇది కాన్సనెంట్ సౌండ్ బ్లాక్ లో బి సౌండ్ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, అందులో కరెక్ట్. రామా హ్యాజ్ ఎ బ్లాక్ పెన్. ఓకే, బ్లాక్ పెన్. ఓకే, అట్లనే ఆన్సర్ బట్టి చూస్తే హీ హాస్ గివెన్ కాస్ట్లీ పెన్. ఓకే, కాస్ట్లీ పెన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాస్ట్లీ పెన్. రామా హ్యాస్ ఏ కాస్ట్లీ పెన్, దట్ ఆల్సో ఈజ్ కరెక్ట్. రాముడు ఒక ఖరీదైన కలముని కలిగి ఉన్నాడు. ఓకే, కలము యొక్క ఖరీదు ఎక్కువ అని చెప్తోంది, అందువల్ల ఆ గుణాన్ని వర్ణిస్తోంది కనుక ఈ కాస్ట్లీ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. అలాగే రంగును వర్ణిస్తోంది కనుక బ్లాక్ కూడా ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, యా. సో what I was saying, adjective is a word. Adjective is a word that speaks about kind or quantity. That is a brief definition of an adjective. Okay, the adjective is a word that speaks about kind or quantity. Okay, ఒక of course noun యొక్క రంగుని కానీ కలర్ రంగుని కానీ క్వాలిటీని కానీ మెరిట్ని కానీ, ఓకే, క్యారెక్టరిస్టిక్ని కానీ, క్వాంటిటీని కానీ, ఓకే, క్వాంటిటీ ఆల్రెడీ చెప్పాం. కైండ్లో రకరకాలు వస్తాయి. మళ్ళీ రంగు అవ్వచ్చు, గుణాలు అవ్వచ్చు. క్వాలిటీ అంటే గుణం అవ్వచ్చు, తెలుగులో గుణాలు కూడా అవ్వచ్చు. ఓకే, అట్లనే పొట్టి పొడుగు అలాంటివి అవ్వచ్చు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, ఫిజికల్, రైట్? సో అవన్నీ కైండ్లోకి వస్తాయి. సో పొట్టి పొడుగు,
లావు, సన్నం, పల్చన, దళసరి అలాంటివన్నీ కూడా కైండ్లోకి వస్తాయి. ఓకే, సో యా రైట్. సో ఆ విధంగా బ్లాక్ ఈజ్ అన్ adjective and cost is also an adjective. Okay, both of these are correct. Of course, ఎక్స్పెన్సివ్ కూడా కాస్ట్లీ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్ ముందర ఎక్స్పెన్సివ్ ఈ ఎక్స్పెన్సివ్ అనే ఎడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఎక్స్పెన్సివ్ ఈజ్ an vowel sound for e. ఎక్స్పెన్సివ్ షార్ట్ విత్ vowel sound. సో ఏ అని రాదు, అందువల్ల ఏ అని ఉంది కనుక ఇది తప్పు అవుతుంది ఇక్కడ. ఓకే, అది సంగతి నెంబర్ 2. Number 2. The boy wears a dash coat. The boy wears a dash coat. ఓకే, ఆ బాలుడు ఒక డాష్ కోట్ ని ధరించి ఉన్నాడు. ఓకే, ధరిస్తూ ఉంటాడు అని కూడా మీనింగ్ వస్తుంది. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, తరచు ధరిస్తూ ఉంటాడు, అందుకని వాడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తున్నాడు. ఓకే, ఆ బాలుడు ఒక డాష్ కోట్ ని ధరిస్తూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఎడ్జెక్టివ్ తో నింపాలి. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? వింటర్ అని ఇచ్చాడు. నేను ఆల్రెడీ చూశాను. నేను బ్లాక్ కోట్ అని రాద్దాం అనుకున్నా, లేకపోతే వైట్ కోట్, లేకపోతే రెడ్ కోట్. యా, ఓకే, ఆ బాలుడు ఒక ఎర్రని కోట్ ని ధరించి ఉన్నాడు, ధరిస్తూ ఉంటాడు, తరచూ జరిగే పని గనక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. ఓకే, ది బాయ్ అంటే మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక డస్ వేర్ ని, ఎసెటివ్ కనుక వేర్స్ అని రాస్తాం. ఓకే, సో రెడ్ లో ఇది కాన్స్టెంట్ సౌండ్ కనుక ఏ వస్తుంది. ఓకే, యా, ఆన్సర్ వింటర్ అని ఇచ్చాడు. వింటర్ అనేది కూడా కరెక్టే. వింటర్ వింటర్ నౌన్ కానీ ఎడ్జెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. వింటర్ తర్వాత కోట్ అని వచ్చింది, నౌన్ వచ్చింది. సో this winter followed by a noun becomes adjective. The winter followed by noun acts as adjective. ఆ విధంగా ఇది adjective అవుతుంది వింటర్ అనేది. ఓకే, వింటర్ నౌన్, అది ఒక సీజన్ పీరియడ్ నౌన్, కానీ దట్ ఈస్ ఫాలోడ్ బై a noun. So then this becomes adjective. It is treated as adjective. Winter plus noun is adjective. Okay, that's how the boy wears a winter coat is also correct. Okay, wintry అని వాడతారు adjective గాను, బట్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్. wintry అనేది అవుట్డేటెడ్. ఓకే, దిస్ ఇస్ అవుట్డేటెడ్, రైట్, అన్కామన్ ఇట్ ఇస్, రైట్. యా, సో లెట్స్ లుక్ ఎట్ ది థర్డ్ వన్. Number 3. There are dash clouds in the sky. There are dash clouds in the sky. ఓకే, ఇందాక ఈ రెడ్ అనేది రంగును తెలుపుతోంది, అందులో అది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, యా, వింటర్ గురించి కూడా చెప్పాను. ఓకే, నో కామన్ టు క్వశ్చన్ 3. దేర్ ఆర్ డాష్ క్లౌడ్స్ ఇన్ ది స్కై. ఆకాశంలో డాష్ మేఘాలు ఉన్నాయి అంటే చాలా చిక్కటి మేఘాలు ఉన్నాయనుకోండి, డార్క్ అని అనొచ్చు. ఓకే, కారు మబ్బులు అంటాం కదా, కారు మబ్బులు అంటే చాలా నల్ల నీళ్ళు ఎక్కువ ఉన్న వాటిని కారు మబ్బులు అంటాం, నల్లగా ఉన్న వాటిని. అలాగే లేదు అసలు నీళ్లు లేని వాటి వైట్ క్లౌడ్స్ అంటారు. దేర్ ఆర్ డార్క్ క్లౌడ్స్ ఇన్ ది స్కై. ఆకాశంలో కారు మేఘాలు ఉన్నాయి. ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషన్. దేర్ అంటే ఆకాశంలో అనమాట. ఇక్కడ దేర్ అంటే అదొక ఫ్రేజ్ లో వాడతారు. సో ఆకాశంలో కారు మబ్బులు ఉన్నాయి అంటాం కదా, ఇంగ్లీష్ లో చెప్తారు దేర్ ఆర్ డార్క్ క్లౌడ్స్ ఇన్ ది స్కై అని చెప్తారు. ఓకే, ఇక్కడ అర్థం
ఈ డార్క్ అనేది నల్లటివి అని కనుక రంగు చెప్తుంది కనుక ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. అట్లానే నీళ్లు లేకపోతే ఆ మేఘాలు వైట్ క్లౌడ్స్ అంటాం. ఓకే, డ్రై క్లౌడ్స్ అన్నమాట. ఓకే, అప్పుడు ఇక్కడ ఇది రంగు చెప్తా, ఈ రంగు చెప్తాం కదా, ఇది కూడా ఎడ్జెక్టివ్ అవుతుంది. 4. ఈ వైట్ క్లౌడ్స్ లో నీళ్ళే ఉండవు, డ్రై అన్నమాట. అందులో నీళ్ళే ఉండవు. నీళ్లు ఉంటే డార్క్ అవుతాయి. అది సింపుల్. తర్వాత బిఫోర్ ది మ్యాంగోస్ ఆర్ డాష్, ది మ్యాంగోస్ ఆర్ డాష్. ఓకే, మామిడి ఆ మామిడి పళ్ళు డాష్ గా ఉన్నవి. ఇక్కడ ఎడ్జెక్టివ్ తో నింపాలి. అంటే ఆ, ఆ, సి- తీపిగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే కొన్ని తిన్నారనుకోండి ఆల్రెడీ, వాటిలో స్వీట్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఏ, ఆ, ఆ, అంటే తిని ఉంటే గనక, లేకపోతే సో బెస్ట్, రైట్. యా. సో రైప్, ది మ్యాంగోస్ ఆర్ రైప్. పక్వానికి వచ్చేవి ఉన్నాయనుకోండి, బాగా ముగి ఉన్నాయనుకోండి, రైప్ అని వాడచ్చు. ఓకే, సో ఆ విధంగా ది మ్యాంగోస్ ఆర్ రైప్. ఓకే, యా, తింటే గానీ చెప్పలేము స్వీట్ గా ఉన్నాయని. అందువల్ల అది తిన్న తర్వాత చెప్పగలం స్వీట్ అని. ఓకే, అది తినాలో లేదో తెలియదు, అందువల్ల అది వాడద్దు. ది మ్యాంగోస్ ఆర్ రైప్. అవి వాటి రూపును బట్టి చెప్పగలం కదా. వాసన వాసన కూడా వస్తుంటాయి. ముగ్గిన మామిడి పళ్ళు వాసన వస్తూ ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి కూడా చెప్పచ్చు. ఆ రంగుని బట్టి కూడా చెప్పచ్చు అవి ముగ్గేయలేదు. ది మ్యాంగోస్ ఆర్ రైప్. సో ఒక అవి ఆ మామిడి పళ్ళని చూసి చెప్పొచ్చు అనమాట, ముగ్గేయని. సో దాన్ని ఇట్లా చెప్తారు, ది మ్యాంగోస్ ఆర్ రైప్. ఆ మామిడి పళ్ళు ముగ్గి ఉన్నాయి, రైప్ అంటారు. రైప్ అంటే ఇక్కడ ఎడ్జెక్టివ్ గా వాడుతున్నాం అన్నమాట. ముగ్గి ఉండడాన్ని ఎడ్జెక్టివ్ గా వాడుతున్నాం. అలాగే రైపన్ అని వాడకూడదు. రైపన్ అని వాడితే రైపెన్ అని వాడచ్చు అనుకున్నాను, కానీ అది తప్పది. రైపెన్ అంటే అర్థం రైపెన్. యా, దిస్ ఇస్ ఎ డిస్ట్రాక్టర్. రైపెన్ అంటే దీన్ని వెర్బ్ గానే వాడతారు. రైపెన్ ని వెర్బ్ గానే వాడతారు. రైప్ ని ఎడ్జెక్టివ్ గా వాడతారు. ఓకే, యా, దిస్ ఇస్ యూ. ఓకే, యు యు రైపెన్ రా మ్యాంగోస్. యు రైపెన్, వి రైపెన్ రా మ్యాంగోస్. ఓకే, పచ్చి మామిడికాయల్ని మనం ముగ్గబెడతాం, అప్పుడు వాడతాము. ఎడ్జెక్టివ్ గా వాడాలంటే రైప్ అని వాడాలి. 5. He has dash hands. He has he has dash hands. అతనికి డాష్ చేతులు కలవు. అతను డాష్ చేతుల్ని కలిగి ఉన్నాడు. హ్యాస్ అనేది verb ఇక్కడ పొజిషన్. ఓకే, అతనికి పొడుగు చేతులు ఉన్నాయి. అతనికి పొడుగు చేతులు ఉన్నాయి. హీ హ్యాస్ లాంగ్ హ్యాండ్స్. అతని చేతులు పొడవుగా ఉన్నాయి. ఓకే, పొట్టి పొడుగు ఈ గుణాలను చెప్తోంది, అందువల్ల ఇది ఎజెక్టివ్ అవుతుంది. అట్లానే అతని చేతులు పొట్టిగా ఉన్నాయి అనుకోండి, హీ హ్యాస్ షార్ట్ హ్యాండ్స్. హీ హ్యాస్ షార్ట్ హ్యాండ్స్ అని చెప్పచ్చు. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ ఎడ్జెక్టివ్స్. పొట్టిగా ఉండడం అనేది కూడా ఆమ్, గుణాన్ని చెప్తోంది, ఈ చేతుల యొక్క లక్షణాన్ని. అందువల్ల అది ఎడ్జెక్టివ్ అవుతుంది. 6. ది చైర్ హ్యాస్ డాష్ లెగ్స్. ది చైర్ హ్యాస్ డాష్ లెగ్స్. ఓకే, ఆ కుర్చీకి డాష్ కాళ్ళు ఉన్నాయి. ఆ కుర్చీ డాష్ కాళ్ళని కలిగి ఉంది. తెల్లగా కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. ఓకే, అందువల్ల ది చైర్ హ్యాస్ 4 లెగ్స్. ఓకే, క్వాంటిటీని తెలుపుతోంది, ఆ కాళ్ళ యొక్క సంఖ్యను తెలుపుతోంది. అందువల్ల 4 అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, తర్వాత 7. There are dash flowers in the basket. There are dash flowers in the basket. Okay. Uh, ఆ ఆ బుట్టలో
డాష్ పువ్వులు ఉన్నవి. ఆ బుట్టలో ఆ బుట్టలో డాష్ పువ్వులు ఉన్నవి అంటే చాలా పువ్వులు ఉన్నవి అని చెప్పచ్చు. ఓకే, చాలా అనేది వర్బ్ అవుతుంది. చాలా అనేది సారీ, చాలా అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, అది క్వాంటిటీని తెలుపుతుంది కనుక చాలా అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. దేర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ ఇన్ ది బాస్కెట్. దేర్ ఆర్ కలర్ కూడా చెప్పచ్చు. దేర్ ఆర్ గ్రీన్ ఫ్లవర్స్. దేర్ ఆర్ గ్రీన్ ఫ్లవర్స్ ఇన్ ది బాస్కెట్. ఆ బుట్టలో ఆకుపచ్చని పువ్వులు ఉన్నాయి, లేకపోతే రెడ్ ఫ్లవర్స్ ఎర్రని పువ్వులు ఉన్నాయి. ఇవి కూడా ఏ రంగు రంగు ఏదైనా పెట్టి నింపచ్చు ఇక్కడ. ఓకే, రంగులు పువ్వుల యొక్క రంగు, సో అవి ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, దేర్ ఆర్ రెడ్ ఫ్లవర్స్ ఇన్ ది బాస్కెట్. అది కూడా కరెక్టే. 8. ది చైర్. ఓహో, 6కి 8, 6కి 8 చేసేసాను. దిస్ ఇస్ 8. నో లెట్ మీ డూ 6. ఐఎమ్ సారీ, ఐ మిస్టేక్. 6 బదులు 8, 8ని 6 అనుకున్నాం. ఇప్పుడు 6 8 అంట. 6 యా, ఐఎమ్ ఇంటర్చేంజింగ్ 6 అండ్ 8. ది ఇప్పుడు ది నైట్. 6 ఈస్ ది నైట్ ఈస్ డాష్. ది నైట్ ఈస్ డాష్. ఓకే, ది నైట్ ఈస్ డాష్. ఆ రాత్రి ఆ రాత్రి చీకటిగా ఉంది. ఓకే, చెమ్మ చీకటి అంటారు. ది నైట్ ఈస్ డార్క్. ఆ రాత్రి చీకటిగా ఉంది. ఆ రాత్రి కాంతి విహీనంగా ఉంది అని చెప్పడానికి అది గుణాన్ని చెప్తుంది కనుక ఆ రాత్రికి అందువల్ల అది ఎజెక్టివ్ అవుతుంది. ఓకే, యా, ద నైట్ ఈజ్ ఫియర్ఫుల్ అని కూడా అనొచ్చు. ఓకే, భయపూరితంగా ఉండడం అనమాట. ఓకే, టెరబుల్ అని కూడా వాడచ్చు. ఓకే, అదే సంగతి. యా, తర్వాత 8 అయిందనమాట. ఇది 6, ఇది 8. నౌ ఐ విల్ గో ఫర్ 9. హీ స్లీప్స్ ఆన్ డాష్. హీ స్లీప్స్ ఆన్ ఏ డాష్ బెడ్. ఓకే, 9. హీ స్లీప్స్ ఆన్ ఏ డాష్ బెడ్. అతను ఒక డాష్ పడక మీద పడుకుంటాడు. అంటే సాఫ్ట్ బెడ్, జనరల్గా సాఫ్ట్ బెడ్ మీద పడుకుంటారు కదా. సో ఇక్కడ ఏంటి, సాఫ్ట్. హీ స్లీప్స్ ఆన్ ఎ సాఫ్ట్ బెడ్. మెత్తని ఆ, పరుపు మీద పడుకున్నాడు. అయితే మెత్తని పడక మీద పడుకున్నాడు అనమాట. అది మెత్తని. ఓకే, అది సంగతి. హీ స్లీప్స్ ఆన్ ఏ సాఫ్ట్ బెడ్. ఓకే, ఇక్కడ సాఫ్ట్ అనేది గుణాన్ని చెప్తా, బెడ్ గుణాన్ని. ఓకే, అది మెత్తగా ఉంది అని చెప్తోంది. అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత ఇదేమో కాన్సనెంట్ సౌండ్ వస్తుంది సాఫ్ట్ కి. ఓవెల్ సౌండ్ వస్తే ఏ అని ఉండేది, కానీ కాన్సనెంట్ ఏ అంటే కాన్సనెంట్ సౌండ్ రావాలి. ఎస్ వస్తుంది. సాఫ్ట్ కి కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, కరెక్ట్ అది. హీ స్లీప్స్ ఇన్ ఏ సాఫ్ట్. హీ స్లీప్స్ ఆన్ ఏ సాఫ్ట్ బెడ్. ఓకే, యా. లెట్ మీ ఎంటర్ ఇన్ ద స్వామి. 10. The stone is dash. The stone is 10. Mrs. number. The 10. The stone is dash. Mrs. number. 10. The stone is dash. ఓకే, ఆ రాయి డాష్ గా ఉన్నది. ఆ రాయి డాష్ గా ఉన్నది. ఎలా ఉంది? హెవీగా ఉందని చెప్తాం, బరువుగా ఉందని చెప్తాం. ఓకే, యా, దానిలో రూపుని బట్టి చెప్తాం. ఓకే, ది స్టోన్ ఈజ్ హెవీ. Yeah, the stone is heavy. Okay. Let's say the stone is huge. The stone is huge. ఆకారాన్ని బట్టి చెప్పచ్చు. ఓకే, అది చాలా పెద్దదిగా ఉంటే చాలా పెద్ద హ్యూజ్ అని వాడతాం. ఓకే, రెండు కూడా ఎడ్జెక్టివ్స్ అవుతాయి. బరువుగా ఉంది అని అండ ఎడ్జెక్టివ్ అవుతుంది. అలాగే అది పెద్దదిగా ఉంది అన్న కూడా ఎడ్జెక్టివ్ అవుతుంది. క్వాంటిటీ గురించి చెప్తోంది, ఇది సైజు గురించి చెప్తోంది, పరిమితి సైజు గురించి చెప్తోంది. హ్యూజ్ అనేది ఇందులో. స్టోన్ ఇస్ హ్యూజ్. అది కూడా హ్యూజ్ అనేది కూడా ఎజెక్ట్ అవుతుంది. ఓకే, 11. ది ఎలిఫెంట్ ఈజ్ ఏ డాష్ యానిమల్. ది ఎలిఫెంట్ ఈజ్ ఏ డాష్ యానిమల్.
ఓకే, ఏ వస్తుంది కాన్సనెంట్ సౌండ్ రావాలి ఇక్కడ, కాన్సనెంట్ ఈ వర్డ్కి, ఇక్కడ వర్డ్కి. ఆ ఏనుగు ఒక డాష్ జంతువుగా ఉన్నది. ఓకే, జనరల్గా ఏనుగులు పెద్దగానే ఉంటాయి. ఓకే, ఓకే, ఆ 8 టన్నులు ఉంటాయి. అందువల్ల ది ఎలిఫెంట్ ఈజ్ ఎ హ్యూజ్ యానిమల్ అని అనొచ్చు, హ్యూజ్ అనొచ్చు కరెక్ట్. అసలు లార్జ్ అని కూడా అనొచ్చు. ది ఎలిఫెంట్ ఈజ్ ఎ లార్జ్ యానిమల్. ఓకే, ఇది సైజుని తెలుపుతుంది కనుక ఎజెక్టివ్ అవుతుంది. లార్జ్ అనేది కూడా, హ్యూజ్ కూడా సైజుని తెలుపుతుంది కనుక ఎజెక్టివ్ అవుతుంది. ఓకే, యా 12. His book has a dash car. His book, his book, his book has a dash car. His book has a dash car. His book has a dash car. ఓకే, అతని పుస్తకము ఒక డాష్ కవర్ని కలిగి ఉంది. ఓకే, కవర్ ఏంటి, పలచగా ఉండొచ్చు లేకపోతే దళసరిగా ఉండొచ్చు. అంటే థిక్ ఏ ఏ ఉంది కనుక ఇక్కడ కాన్స్టెంట్ సౌండ్ రావాలి. ఏ థిక్ కార్, ఏ థిక్, థిక్ కార్, అయితే థిన్ కవర్ అని కూడా అనొచ్చు. ఓకే, బోత్ బోత్ హ్యావ్ కాన్స్టెంట్ సౌండ్స్, బోత్ ఆర్ కరెక్ట్. హిస్ బుక్ హ్యాస్ ఏ థిక్ కార్, రంగు కూడా చెప్పొచ్చు. హిస్ బుక్ హ్యాస్ ఏ రెడ్ కార్, ఎర్రటి కవర్ ఉంది దానికి, అతని పుస్తకానికి. అటువంటి రంగుని, కాన్సెంట్ తో మొదలయ్యే రంగును కూడా వాడచ్చు. ఏ వస్తుందంటే కాన్సెంట్ సౌండ్ రావాలి ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఎడ్జెక్టివ్లే. ఓకే, రంగు చెప్తున్నాయి, దళసరిని ఉడాన్ని చెప్తున్నాయి. అందువల్ల ఇది తిక్కును తిను ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఇది రంగు చెప్తుంది, ఎడ్జెక్టివ్ అవుతుంది. I saw an dash man. I saw an dash man. నేను ఒక డాష్ మనిషిని చూశాను. ఇక్కడ యాన్ వస్తుంది కనుక ఓవెల్ సౌండ్ తో మొదలవ్వాలి ఇది. ఓకే, ఐ సా అన్ ఓల్డ్ మ్యాన్, అన్ ఓల్డ్ మ్యాన్, ఓల్డ్. ఓకే, అది ఓవెల్ సౌండ్ అంటాం. ఐ సా అన్ ఓల్డ్ మ్యాన్, ఇందులో ఓకి ఓల్డ్ అనేది ఓవెల్ సౌండ్ అవుతుంది. ఆరెంజ్ కూడా ఓవెల్ సౌండ్ అవుతుంది. ఆరెంజ్ లో ఓ కూడా ఓవెల్ సౌండ్ అవుతుంది. అలాగే ఓఎన్ఈ వన్, వన్ అనేది ఇది కాన్సనెంట్ సౌండ్ అవుతుంది. ఏ వన్ అనాలి. ఓకే, అన్ ఓల్డ్ మ్యాన్ కరెక్ట్. ఇది వయసుని చెప్తోంది, ముసలి ఆయన అని చెప్తోంది. అందువల్ల అతని శరీర ఆకృతిని చెప్తోంది, వయసుని కూడా తెలియజేస్తుంది, అతని లక్షణాలను తెలియజేస్తుంది కనుక ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఓల్డ్ అండ్ యాన్, ఇక్కడ ఓవెల్ సౌండ్ వస్తుంది కనుక యాన్ ఉంది కనుక ఓవెల్ సౌండ్ రావాలి. ఇది కరెక్ట్. ఓకే, a dash boy is playing in the street. A dash boy is playing in the street. In the street. Okay. A dash boy is playing in the street. ఆ వీధిలో ఒక డాష్ బాలుడు ఆడుతూ ఉన్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆడుతూ ఉన్నాడు. ఎటువంటి బాలుడు, పొట్టి బాలుడు, పొడుగు బాలుడు అట్లా చెప్పచ్చు. ఓకే, సో ఏ లిటిల్ బాయ్, ఒక చిన్న బాలుడు ఆ వీధిలో ఆడుతూ ఉన్నాడు అని చెప్పచ్చు. లిటిల్ అనేది కరెక్ట్, అది ఎడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ. ఆ బాయ్ యొక్క సైజ్ అని చెప్తుంది. ఓకే, అందులో ఎడ్జెక్టివ్ అవుతుంది. అలాగే ఏ స్మాల్ బాయ్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఏ స్మాల్ బాయ్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఏ అనేది వోవెల్, ఇండెఫినిట్ ఆర్టికల్. ఇదేమో దీని తర్వాత కాన్సనెంట్ సౌండ్ రావాలి. లిటిల్ అనేది కాన్సనెంట్ సౌండ్ తో మొదలవుతుంది, స్మాల్ కూడా కాన్సనెంట్ సౌండ్ తో మొదలవుతుంది. అందులో రెండు కరెక్టే. ఏ స్మాల్ బాయ్ ఇస్ ప్లేయింగ్ ఇన్ ది స్ట్రీట్, ఏ లిటిల్ బాయ్ ఇస్ ప్లేయింగ్ ఇన్ ది స్ట్రీట్, బోత్ ఆర్ కరెక్ట్. 15. It is a dash house. It is a dash house. Okay,
ఇట్ ఈస్ ఎ డాష్ హౌస్. అది ఒక డాష్ ఇల్లు. ఓకే, ఏ ఉంది కనుక కాన్సనెంట్ సౌండ్తో రావాలి ఇక్కడ వర్డ్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ లార్జ్ హౌస్, ఇట్స్ ఎ బిగ్ హౌస్, ఇట్ ఈస్ ఎ బిగ్ హౌస్. ఇది కాన్స్టెంట్ సౌండే. అది ఒక పెద్ద ఇల్లు, దాని సైజుని చెప్తోంది బిగ్ అనేది, అందువల్ల కరెక్ట్ ఇది. అట్లనే ఇట్ ఈస్ ఎ లార్జ్ హౌస్, ఇట్ ఈస్ ఎ లార్జ్ హౌస్. ఇది కూడా కాన్స్టెంట్ సౌండే. ఓకే, సైజుని చెప్తాను. ఇవి రెండు కరెక్టే, రెండు ఏమిటి ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ హౌస్, అట్లా కూడా చెప్పచ్చు. చాలా అందంగా ఉంది ఆ ఇల్లు. ఓకే, బ్యూటిఫుల్, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఓకే, ఇట్ ఈస్ ఎ స్పేషియస్ హౌస్, అది కూడా చెప్పచ్చు. అట్లా స్పేషియస్ అని కూడా చెప్పచ్చు. స్పేషియస్, చాలా విశాలంగా ఉంది. ఓకే, చాలా అందంగా ఉంది. ఇవన్నీ కాన్స్టెంట్ సౌండ్తో మొదలవుతున్నాయి కనుక ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఇవి దీన్ని వర్ణిస్తున్నాయి, ఇంటిని వర్ణిస్తున్నాయి. ఇవేంటి ఇక గుణాలు తెస్తున్నాయి. అందువల్ల ఇది బిగ్ సైజుని చెప్తోంది. సైజ్ లార్జ్ అనేది కూడా సైజ్ చెప్తోంది. బ్యూటిఫుల్ ఏమో అందాన్ని చెప్తోంది, దానికి కనిపించే తీరుని. అందువల్ల అది గుణం కదా, గుణం అవుతుంది. అందువల్ల ఎడ్జెక్టివ్ అవుతుంది. స్పేషియస్, విశాలంగా ఉందని చెప్తోంది, అది కూడా గుణమే. అది అందువల్ల ఎడ్జెక్టివ్ అవుతుంది. 16 ఇవన్నీ కరెక్ట్. 16 హిస్ క్యాప్ ఈస్ డాష్, హిస్ క్యాప్ ఈస్ డాష్. ఓకే, అతని క్యాప్, అతని క్యాప్ డాష్ రెడ్, అతని అతని క్యాప్ ఎరుపు, అతను ఎర్రని క్యాప్ను ధరించి ఉన్నాడు అనమాట. హిస్ క్యాప్ ఈస్ రెడ్, హిస్ క్యాప్ ఈస్ గ్రీన్, ఇక్కడ రంగు ఏదైనా వాడచ్చు. ఓకే, హిస్ క్యాప్ ఈస్ డాష్, హిస్ క్యాప్ ఈస్ రెడ్. ఓకే, రంగు రంగు అనేది ఆ క్యాప్ ఉన్న క్యాప్ యొక్క రంగును తెలుపుతుంది. అందువల్ల అది ఎడ్జెక్టివ్ అవుతుంది. 17 I see dash flowers in the dash grass. I see dash flowers in the dash grass. I see dash flowers in the dash grass. Okay? డాష్ గడ్డిలో నేను డాష్ పువ్వుల్ని చూస్తున్నాను. ఓకే, గడ్డి ఎలా ఉంటుంది? జనరల్గా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అందులో గ్రీన్ అని వాడచ్చు. ఇన్ ది గ్రీన్ గ్రాస్. ఓకే, తర్వాత ఐ సీ డాష్ ఫ్లవర్స్. ఓకే, అదే ఎర్రని పూలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఎర్రని క్రేపర్. ఓకే, ఎర్రని క్రేపర్ ఉండి ఏదో పూలు వచ్చాయి దాంట్లో ఆ గడ్డి మీద, అప్పుడు రెడ్ ఫ్లవర్స్ అని వాడచ్చు, లేకపోతే ఎల్లో అని కూడా వాడచ్చు. రైట్, పసుపచ్చ పూలు ఉంటే ఎల్లో అని వాడచ్చు, ఎర్రని పూలు ఉంటే రెడ్ అని వాడచ్చు. ఐ సీ రెడ్ ఫ్లవర్స్ ఇన్ ది గ్రీన్ గ్రాస్. ఆకుపచ్చని గడ్డి మీలో నేను ఎర్రని పువ్వుల్ని చూస్తున్నాను. ఓకే, అందులో పువ్వుల యొక్క రంగును చెప్తోంది కనుక గుణాన్ని చెప్తోంది. అందులో ఇవి ఎడ్జెక్టివ్స్ అవుతాయి. ఎల్లో కానీ రెడ్ కానీ అలాంటివి కలర్స్ ఇక్కడ ఏం వాడినా ఎడ్జెక్టివ్స్ అవుతాయి. అట్లనే ఇది కూడా ఎడ్జెక్టివ్, రంగు కదా. అదే ఈ నౌన్ వర్ణిస్తోంది ఇది ఏ రంగు, అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. 18 Govind is and dash boy. Govind is dash boy and dash boy and dash boy. Yeah. గోవింద్ ఒక డాష్ బాలుడు. అక్కడ యాన్ అంటే ఓవెల్ సౌండ్తో రావాలి ఇక్కడ ఎడ్జెక్టివ్. ఓకే, లేజీ బాయ్ అనకూడదు. ఎందుకు లేజీ బాయ్ అంటే ఇది ఎల్ అనేది కాన్సనెంట్ సౌండ్తో మొదలవుతుంది, యాన్ రాదు, ఏ వచ్చేది. ఓకే, కానీ యాన్ అన్నాడు కనుక ఓవెల్ సౌండ్తో మొదలయ్యేది కావాలి. ఓకే, సో అన్ ఐడిల్ బాయ్, సోమరి బాలుడు అనుకోండి, అన్ ఐడిల్ బాయ్ అంటారు కదా. గోవింద్ ఈజ్ అన్ ఐడిల్ బాయ్, వాడు ఖాళీగా ఉన్న పిల్లాడు, సోమరి పిల్లాడు అని చెప్పడానికి అన్ ఐడిల్ బాయ్ అంటారు. ఓకే, వాడి యొక్క గుణాన్ని తెలుగుతుంది ఐడిల్ అనేది, అందువల్ల ఇది ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో విత్ దిస్ ఐ హావ్ ఫినిష్డ్ exercise 8A. Tomorrow I will enter exercise 8B. In 8B, two lists are given. లిస్ట్ 1, లిస్ట్ 2 జాబితా అన్నాడు. లిస్ట్ 1, లిస్ట్ 2. లిస్ట్ 1లోనేమో ఎడ్జెక్టివ్స్ ఇచ్చాడు, ఇక్కడేమో ఎడ్జెక్టివ్స్ ఇచ్చాడు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్
the next exercise. This is exercise 8B. ఓకే, ఇక్కడేమో లిస్ట్ 1లోనేమో ఎడ్జెక్టివ్స్ ఇచ్చాడు, లిస్ట్ 2లోనేమో నౌన్స్ ఇచ్చాడు. ఈ ఎడ్జెక్టివ్స్ కి నౌన్స్ ని మ్యాచింగ్ చేయమన్నాడు అనమాట. ఈ ఎడ్జెక్టివ్స్ తగినటువంటి నౌన్స్ ని మ్యాచ్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ 12 ఎడ్జెక్టివ్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక 12 నౌన్స్ ఇచ్చాడు. అట్లా మరో లిస్ట్ కూడా ఉంది, మరో 12 నౌన్స్, మరో 12 ఎడ్జెక్టివ్స్. ఇది రేపు చేద్దాం. ఓకే, ఇవాళ నేను మంచి మూడ్లో లేను. సో టుమారో విల్ కంటిన్యూ. సో ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్. సో మీరు ప్రాక్టీస్ చేయాలి, భాష మీద పట్టు సాధించడానికి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ పుస్తకంలో చక్కగా తెలుగులో మన మాతృభాష తెలుగులో వర్ణించారు, అంత వివరాలను ఇచ్చారు, చక్కగా ఫాలో అవుతూ ఓకే మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్లో కూడా ట్రై చేయండి. ఓకే, నేను నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేస్తాను ఎక్సర్సైజ్ 8Bతో. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. రైట్, ప్లీజ్ like, share and subscribe. I value your frank comments, responses and reviews. Okay, God bless you all. Let's have a nice going. Right, goodbye.